శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారో మీకు నిజంగా తెలుసా? అందరూ అభిషేకం చేయాలి అంటారు, కానీ అసలు నిజం ఏమిటో ఎవరు కూడా చెప్పరు. చాలామంది ఇది పూజ అనుకుంటారు, కానీ దీని వెనుక ఉన్న అసలు కథ వింటే షాక్ అవుతారు. పురాణాల్లో చెప్పినట్టు ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి సముద్ర మథనం చేశారు. అమృతం కోసం ఈ మథనం జరుగుతుండగా ముందు ఒక భయంకరమైన విషం బయటపడింది. ఇంకా అది ఏంటంటే అలా విషం. ఆ విషయం అంత ప్రమాదకరం. ఇది ఒక్క క్షణంలోనే ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఎవరు దాన్ని ఆపలేకపోయారు. అందరూ భయపడిపోయారు. అప్పుడు అందరూ ఒకే ఒక్క దేవుని ఆశ్రయించాడు. అదే పరమశివుడు. ఇంకా ఆ శివుడు ఆ ప్రపంచాన్ని కాపాడడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అలా విషాన్ని తానే తాగేశాడు. పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకొని విషం కిందికి పోకుండా ఆపింది. అందుకే ఆయన గొంతు ఇప్పటికీ నీల రంగులో ఉంటుంది. అందుకే ఆయన నీలకంఠుడు అంటారు. కానీ ఆ విషయం వల్ల శివుడి శరీరం మొత్తం మండిపోవడం మొదలైంది. అప్పుడు దేవతలు ఆయనపై నీళ్లు పాలు పోసి ఆయన తాపాన్ని తగ్గించారు. అదే సంప్రదాయం ఈరోజు మనం చేసే అభిషేకం. అయితే అభిషేకం అంటే కేవలం శివుని చల్లబరచడం కాదు. నీళ్లు పోయడం అంటే మన పాపాలను కడగడం. పాలు అంటే మన మనస్సును శాంతి చేయడం. తేనె అంటే మన జీవితంలో మాధుర్యం. బిల్వపత్రం అంటే భక్తి, అంకిత భావం. శివలింగంపై నీరు పోయడం అంటే మనలో ఉన్న కోపం, అహంకారం, చెడు ఆలోచనలు అన్నీ కరిగిపోవడం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచాన్ని కాపాడడానికి విషం తాగిన దేవుడు మన చిన్న సమస్యలను పరిష్కరించలేడా? అందుకే శివుడిని భోలేనాథ్ అంటారు. మనం నిజంగా భక్తితో కోరుకుంటే ఆయన తప్పకుండా స్పందిస్తాడు. శివుడికి అభిషేకం అంటే ప్రపంచాన్ని కాపాడిన దేవుడి కృతజ్ఞత చెప్పడం, మన మనసును పవిత్రం చేసుకోవడం మరియు శివుడితో ఒక బలమైన కనెక్షన్ని కల్పించుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని శివుడి రహస్యాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టాపిక్ కావాలో, ఎలాంటి విషయాలు కావాలో శివుని గురించి నాకైతే కామెంట్ చేయండి. ఆ శివయ్య కృప అయితే మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. పరమశివుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు కదా. శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదండి. సో అలాగే శివుని కృప ఉంటే మనకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా మనము ఏవి అవసరం లేకుండా ఆ పరమశివుడు ఒక చెంబడి నీళ్ళకు పులకరించిపోతారండి. ప్రతి నిత్యం కూడా మీరు ఒక అలవాటు మార్చుకోండి. ప్రతిరోజు నిత్యం లేవగానే మనము ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారికి ఒక చెంబడి నీళ్ళతో అభిషేకం చేసి మన పనిలో మనము యథావిధిగా చేసుకోవడం మనము స్టార్ట్ చేసుకోవాలి. ఆ పరమశివుని నమ్ముకుంటే మాత్రం పరమశివుడు ఎలాంటి కోరికలైనా మనకైతే తీరుస్తాడు. భక్తితో చేస్తే మాత్రం నిజంగా గుర్తుపెట్టుకోండి, పరమశివుని కోరిక తీర్చగలుగుంటే మనకైతే అంత చాలా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.